అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ పెందుర్తి వేపకుంట ప్రధాన కూడలిలో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలందరికీ 2 సెంట్ల భూమి 5 లక్షల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ మేరకు అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని స్థానిక సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలి. ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు స్థలాలకు 5 లక్షలు ఇవ్వాలి. గత ప్రభుత్వం పేదలందరికీ గొప్పలు చెప్పుకొని 30 లక్షలు పట్టాలు ఇచ్చామని చెప్పారు. వాళ్ళకి సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 1,85,000 రూపాయలు ఇస్తాం, అలాగే మీరు 35,000 కట్టండి అని చెప్పారు. చాలా మంది డబ్బులు కట్టారు, అలాగే స్థలాలు లేవు కానీ పట్టాలు అయితే ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదు. ఇప్పుడు అదంతా ఓటకం. ఒక సెంటు భూమి దేనికి సరిపోదు. మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించారు, అన్నింటిలో ప్రకటించారు. మీరు ప్రకటనలకు స్వాగతిస్తున్నాం, కానీ దీన్ని అంటే మంజూరు చేయాలి. మీరు ఎప్పుడు 5 సంవత్సరాలు అలా టైం కాపుకొని 5 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం మళ్ళీ వచ్చి ఇస్తామని చెప్పకుండా, ఎందుకంటే మీరు ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఉన్నప్పుడు టిట్కో ఇల్లు ఇచ్చారు. మళ్ళీ మేమే వస్తాం కాబట్టి అందరికి ఇస్తామని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఇవ్వకుండా అలాగే ఉంచారు. ఇప్పటికీ కూడా అది ఇవ్వక మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ టిట్కోలు అక్కడే ఉన్నాయి. ఇదంతా ప్రజల సొమ్ము కాబట్టి మీరు ప్రజలకు అప్పచెప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వాలకి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో 2 సెంట్ల భూమిని పట్టణాల్లో ఇస్తామని చెప్పారు, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తామన్నారు. దాన్ని వెంటనే హామీని అమలు చేయాలి. ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామన్నారు. మీరు పెంచినటువంటి ధరల ప్రకారం ఈ రోజు సిమెంటు, ఇసుక, అలాగే ఐరన్ మొత్తం ఏవి కూడా రేట్లు పెరిగి ఉన్నాయి. కాబట్టి మీరు ఇచ్చిన 4 లక్షలు సరిపోవు, 5 లక్షలు మంజూరు చేయాలని ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాల కార్యక్రమాలను సచివాలయం దగ్గర చేస్తున్నాయి. అలాగే ప్రజల తరపున ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ రప్పించి వాళ్ళకి చేత ప్రతి సచివాలయం దగ్గర ఈ కాగితాలు మెమోరాన్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎంక్వైరీ చేసి నిజంగా ఇల్లు లేని నిరుపేదలకు అందరికి ఇల్లు స్థలాలు కేటాయించాలి. అలాగే ఎక్కడైతే మీరు అందరూ ఇల్లు చుట్టూ ఉన్న వాళ్ళు, నివాసం ఉన్న వాళ్ళ దగ్గరే భూములు ఉన్నాయి, వాళ్ళందరూ పెద్ద వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు. పేదలకేమో మీరు తీసుకెళ్లి కొండవాళ్ళ ప్రాంతాల్లో ఒక టౌన్ కి 20-30 కిలోమీటర్ల దూరంలో ఇస్తే వాళ్ళు మళ్ళీ పనికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఊరికి దగ్గరలో ఏదైతే బడాబాబులు ఆక్రమించుకొని ఉన్నారో ఆ భూములు తీసి ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. నా పేరు గత సంవత్సరాలు బట్టి నాకు ఓటాకుండా అన్నీ ఉన్నాయి. ప్రతిసారి నేను పెడతానని ప్రతిసారి నాకు ఇల్లు రావట్లేదు. మా ఆయన కూలి పని చేస్తే నేను ఇంట్లో బట్టలు కుట్టుకుంటాను. నాకు 3 పిల్లలు, 3 బట్టి నేను రెంట్లో పట్టుకొని బతుకుతాను. అది కూడా సార్ నాకు ఇల్లు రాలేదంటే రాలేదు. ఏ విధంగా సరే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ నేను ఓటేయడం మాకు చెప్పట్లేదు. పైన ఓటేసినా సరే వాళ్ళు డబ్బులు ఇచ్చినా నేను డబ్బులు తీసుకోవట్లేదు. నిజంగా నేను డబ్బులు తీసుకోవట్లేదు. నా 3 పిల్లల డబ్బులు తీసుకోకుండా నేను ఓటు వేస్తాను. ఎందుకంటే ఏదో ప్రభుత్వం నాకు ఇల్లు ఇస్తుందని. కేవలం నాకు ఇల్లు లేదు, స్థలం లేదు. మేము ఎలాగంటే టౌన్ లో బతకాలి. పైన మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎక్కడో దూరంగా స్థలాలు ఇస్తున్నారు. ఏంటంటే మేము పుట్టింది పెరిగింది ఎందుకంటే మాకు ఎక్కడో అడవులాలు ఇస్తే మా పిల్లలు, వయసు పిల్లలు, అమ్మాయిలు అక్కడి నుంచి ఎలా వస్తారండి? కాలేజీ, స్కూల్కి మధ్యలో ఇప్పుడు జరుగుతున్న రాజాంతం ఏంటండి? ఈ ప్రభుత్వం వాళ్ళు కాదు వీళ్ళు కాదు ప్రభుత్వం మాత్రమే ఉంది కానీ మా జీవితాలు మాత్రం మారట్లేదు సార్. ఎక్కడ వేసిన గొప్పలు అక్కడే ఉన్నాం.